हरि ओम तत्सत् जय गुरुदेव। ओम श्री कृष्णाय नमः। श्री गीता देवताय नमः। భగవద్గీత రెండో అధ్యాయం సాంఖ్యయోగంలో 57వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. సమస్త విషయాలందు అభిమానం ఉండకూడదు అని చెప్తున్నారు. యస్సర్వత్రా నభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దేని యందును మమతాసక్తులు లేనివాడు అంటే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు చెప్తున్నాడు. స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు, స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు చెప్తున్నాడు. స్థితప్రజ్ఞ అంటే స్థిరమైన జ్ఞానం కలిగిన వాడు, భగవంతుడి యందు స్థిరమైన జ్ఞానం కలిగిన వాడు. బాహ్య ప్రపంచమునందు జ్ఞానము వేరు, ఆధ్యాత్మిక జ్ఞానం వేరు. భగవంతుని తెలుసుకునేది జ్ఞానం వేరు, బాహ్య ప్రపంచంలో ఉండే భోగాలు అనుభవించడము, సుఖాలు అనుభవించడము, సుఖ దుఃఖాలు అనుభవించడము, అవన్నిటి కూడా అంటే ఆ జ్ఞానం వేరు ఉంటుంది, బ్రహ్మజ్ఞానం వేరేగా ఉంటుంది. అదే స్థిత ప్రజ్ఞుడు సమాధి స్థితి ఎందు కలిగిన వాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అని విషయాన్ని చెప్తున్నారు. దేని యందును మమతాసక్తు లేనివాడు అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడు అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అని అనబడును. ప్రతి ఒక్కరం కూడా స్థితప్రజ్ఞులు కావాలి. స్థితప్రజ్ఞులు అయిన తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు, లాభ నష్టములు, శత్రువులందు మిత్రుని యందు ఈ విషయాలందు మనకి స్థిరత్వం కలిగి ఉంటుంది, సహనం కలిగి ఉంటుంది. దేని యందు కూడా మనకి ఆసక్తి ఉండదు. బ్రహ్మజ్ఞానం కలిగిన వారికి, ఆత్మజ్ఞానం కలిగిన వారికి, స్థిత ప్రజ్ఞకు దేని యందు కూడా మమత ఆసక్తులు ఉండవు. దేని యందు కూడా మమకారం ఉండదు. నాది నాది మమకారం ఉండదు. నాది నా వారిని కూడా మమకారం ఉండదు. అనుకూల పరిస్థితులు యందు హర్షము, కొన్ని అనుకూలమైన పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి, అటువంటిప్పుడు కూడా సంతోషించడు. తర్వాత ప్రతికూల పరిస్థితులు కూడా మనకి వస్తూ ఉంటాయి, అటువంటిప్పుడు కూడా ద్వేషించడు. ఇదంతా కూడా మనసు సంబంధించింది కాబట్టి నాది కాదు, నేను ఆత్మస్వరూపాన్ని కాబట్టి నాకు సంబంధించినవి కావు. ఇవన్నీ కూడా మనసు సంబంధించినవి. బంధము గాని మోక్షము గాని మనస్సే కారణము. మనస్సులో బంధం పెంచుకుంటే బంధం వస్తుంది. బంధం లేకుండా మనం ఒక గుణాతీతులుగా ఉండి భగవత్ స్వరూపములుగా, ఆత్మస్వరూపులుగా మనం భావించి ఈ సమస్త గుణాలు కూడా అన్ని కూడా ద్వేషము గాని, రాగము గాని, అనురాగము గాని, కామక్రోధాదులు గాని ఇవన్నీ కూడా ఏంటంటే మనస్సు సంబంధించినవి. కాబట్టి నాది కాదు, నేను మనసుకి అతీతునే ఉన్నాను, మనం సాక్షిగా ఉన్నానని మనం భావించుకోవాలి. కాబట్టి స్థితప్రజ్ఞుడు ఆ విధంగా భావించుకుంటూ దేని యందు ద్వేషం లేకుండా, దేని యందు సంతోషం లేకుండా మొదలు వికారములకు లోను కాని వాడు. మనం ప్రతి విషయాలను కూడా వికారం మనకు కలిగి ఉంటుంది. ఒక దృశ్యం చూసిన వెంటనే మనకు వికారం కలుగుతుంది, మనసు చంచలిస్తుంది. కాబట్టి స్థితప్రజ్ఞులకి మనసు చంచలంగా ఉండదు, మనసు వికారం చెందదు. ఎప్పుడు కూడా దేన్ని చూసినా సరే ఆత్మస్వరూపంగా భావిస్తూ ఆత్మభావంతో ఉంటాడు. అటువంటి పురుషుడు స్థితప్రజ్ఞుడు అని అనబడని కృష్ణ పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.